ఆ బీజేపీకి ఓడేసినా గోదాట్ల వాడేసినా ఒకటే, అంతే కదా. అందుకోసం దయచేసి ఇప్పటికే నాకు సమాచారం వచ్చింది బంపర్ మెజార్టీతోని. ఎందుకంటే నాకు ఇవాళ సింగరేణిలో అక్కడ గెస్ట్ హౌస్లో ఉంటే చెప్తా ఉన్నారు, పోటీ ఎవరి మధ్య ఉంది, పోటీ ఎవరి మధ్య, ఒక ఆగర్భ శ్రీమంతునికి ఒక భూగర్భ కార్మికునికి, బాగా బలిసినటువంటి ఒక ఆగర్భ శ్రీమంతుడు ఇక్కడ 26 ఏళ్ళు తట్టబట్టి లైట్ పెట్టుకొని బొగ్గు మోసినటువంటి భూగర్భ కార్మికుడు. మరి కార్మికుడు గెలవన్నా ఆగర్భ శ్రీమంతుడు గెలవన్నా మీరు నిర్ణయించాలని మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా ఏ రకంగా చూసినా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలలో వైఫల్యం చెందింది. భారతీయ జనతా పార్టీతో మనకేం ఒరగలేదు. ఒక బీఆర్ఎస్ఏ తెలంగాణకు శ్రీరామ రక్ష. ఆనాడు నేను చెప్పినా తెలంగాణ తెస్తా అని, ఈనాడు నేను చెప్తా ఉన్నా తెలంగాణ హక్కులు కాపాడుతాని. కాబట్టి దయచేసి భారీ మెజార్టీతోని మన ఈశ్వర్ గారిని గెలిపించాలని కోరుతా ఉన్నా. అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి ఆటోమేటిక్గా ఇక్కడ పెద్దపల్లి నియోజకవర్గంలో కొప్పుల ఈశ్వర్ గారు గెలిచిపోయినారని చెప్తా ఉన్నాయి. మరి ఆ విజయాన్ని మీరు ఖాయం చేయాలి, మోసపోవద్దు, గోసపడద్దని మనవి చేస్తూ ఇవాళ వాస్తవానికి 44-45 డిగ్రీల ఎండ ఉన్నది. అయినా మీరు ఇంత పెద్ద సంఖ్యలో మంచిర్యాల చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ చౌరస్తా ఈనిందా అనే విధంగా తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు. సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కడ పోయింది?